నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. నాకేం కోరికలు లేవు, ఏం లేవు. నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. అది ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను. వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా. వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి. అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? ఇవి ఒక్క విషయంలో మీరు బాధపడుతున్నారు అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటది. నా గురించి నేను పోరాటలేదు. ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలనే ఆ బాధతో ఉన్నాను. ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది, గోహత్యను ఆపాలని ఉంది. ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? నన్ను అడ్డుకోవద్దు, నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. అమ్మా అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఎవరు ఏమన్నా అన్నారా, లేకపోతే చూపుల ద్వారా ఇబ్బంది పడ్డారా అనేది ఒక్కసారి చెప్పండి. తీయండి, చెప్పినంత చెప్పాను ఇంకా తీయండి. ఓకే. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. నాకేం కోరికలు లేవు, ఏం లేవు. నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. అది ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను. వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా. వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి. అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? ఇవి ఒక్క విషయంలో మీరు బాధపడుతున్నారు అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటది. నా గురించి నేను పోరాటలేదు. ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలనే ఆ బాధతో ఉన్నాను. ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది, గోహత్యను ఆపాలని ఉంది. ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? నన్ను అడ్డుకోవద్దు, నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. అమ్మా అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి చెప్పండి, ఏం జరిగింది? ఎవరు ఏమన్నా అన్నారా, లేకపోతే చూపుల ద్వారా ఇబ్బంది పడ్డారా అనేది ఒక్కసారి చెప్పండి. తీయండి, చెప్పినంత చెప్పాను ఇంకా తీయండి. ఓకే.